తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇండస్ట్రీ మొత్తం రచ్చగా మారింది. అయితే కొండా సురేఖ పైన ఆమె ఫోటోలని వైరల్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలందరూ కూడా వీటి వెనక ఉన్నారంటూ కూడా మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. దీని వెనక కేటీఆర్ ఉన్నారని చెప్పేసి దుబాయ్లో ఒక స్పెషల్గా 2 టీములను పెట్టించి అక్కడి నుంచి ఆమె మీద ఆమెకు సంబంధించిన కుటుంబ సభ్యులపైన ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారంటూ కూడా కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ ఇష్యూకి సంబంధించి 2-3 రోజులుగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వీటన్నిటిని కూడా ఖండిస్తూ వచ్చారు. అలాగే కొండా సురేఖ కూడా సోషల్ మీడియాలో ఏవైతే తన మీద అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారో, ఏవైతే ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారో వాటన్నిటి ఆ అకౌంట్ అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సైబర్ క్రైమ్కి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతోపాటు పార్టీకి సంబంధించి వాళ్ళ అధికారంలో ఉండడంతో అది ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే తీసుకొని దాని వెనకాల ఎవరెవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొండా సురేఖ పోలీసులకు తెలిపింది. అయితే ఇదే నేపథ్యంలో నిన్న ఈ ఇష్యూకి సంబంధించి బయటకు వచ్చి కొండా సురేఖ మాట్లాడారు. కొండా సురేఖ మాట్లాడినటువంటి సమయంలో ఆమె మాటలు కొంచెం అదుపు తప్పి ఇండస్ట్రీ పైకి వెళ్ళాయి. ఏం వెళ్ళాయంటే గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్కి ఇండస్ట్రీలో చాలామంది ఆడవాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయంటూ కూడా చెప్పారు. వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ ఫోన్లు డేటాలు లీక్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లన్నీ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళకి ఈయనకి మధ్య అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ కూడా కొండా సురేఖ చాలా తీవ్రంగా మాట్లాడుతూ వచ్చారు. అయితే దీనికి ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళి నాగచైతన్య సమంత విడిపోవడానికి కేటీఆరే కారణము, కేటీఆర్ వల్లే నాగచైతన్య సమంత విడిపోయారంటూ కూడా కొండా సురేఖ తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ఇష్యూ కాస్త తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఏవైతే మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన నాగచైతన్య కుటుంబం కానివ్వండి, అలాగే నాగార్జున కానివ్వండి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ వ్యాఖ్యలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పారు. కొండా సురేఖ వ్యాఖ్యలు చేసినటువంటి వెంటనే నాగచైతన్య దీని మీద రియాక్ట్ అయ్యారు. నాగచైతన్య రియాక్ట్ అయ్యి దయచేసి మీ రాజకీయాల కోసం ఇలాంటి వాటిని మాట్లాడొద్దు. మేము అంటే డివోర్స్ అనేది ఒక చాలా బాధతో కూడినటువంటి విషయము. మేము విడిపోవడానికి చాలా రకాలైన కారణాలు ఉన్నాయి. కానీ మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ స్వప్రయోజనాల కోసము మమ్మల్ని అడ్డు పెట్టుకొని ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకోవడం తగదంటూ కూడా నాగచైతన్య వ్యాఖ్యానిస్తూ వచ్చారు. దీంతోపాటు నాగార్జున కూడా దీని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసము మాలాంటి సామాన్యుల్ని, మాలాంటి పబ్లిసిటీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్ని మధ్యలోకి తీసుకొచ్చి మా వ్యక్తిగత జీవితాలపైన మీరు బురద జల్లేలాగా ప్రయత్నాలు చేయొద్దు. దానివల్ల మా కుటుంబం ఎంతో నష్టపోతుంది. ఇప్పటికే ఈ ఇష్యూని చాలా పెద్ద కాంట్రవర్సీ చేశారు. అసలు నాగచైతన్య కానీ సమంత కానీ విడాకులు తీసుకోవడానికి అలాంటి సంబంధాలు ఏమీ లేదు. వాళ్ళిద్దరి మధ్య పరస్పర అంగీకారం లేకపోవడం వల్లే వాళ్ళు విడాకులు తీసుకున్నారంటూ కూడా నాగార్జున చెప్తూ ఉన్నారు. అయితే ఇటు నాగార్జున కుటుంబానికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఏవైతే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుపడుతూ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిన డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత సమంత కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడారు. ఈ ఇష్యూ మీద సీరియస్గా చాలా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే సమంతకి సంబంధించి గతంలో చాలాసార్లు శోభిత నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగినటువంటి తరుణంలో కూడా సమంతని ఇంప్లిమెంట్ చేస్తూ, నాగచైతన్య ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళిద్దరి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడతాము, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అంటూ కూడా చాలాసార్లు మాట్లాడారు. అలాంటి సమయంలో కూడా సమంత నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణం అంటూ ఏదైతే బీఆర్ఎస్ నేతలపైన కేటీఆర్ పైన వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు సంబంధించి ఆ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతోనే చాలామంది ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్ల వాళ్ళ వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కేటీఆర్ విన్నారు. కేటీఆర్ విని వాళ్ళని బెదిరించారు, బెదిరింపులు చేసి దానివల్ల వాళ్ళ మధ్య వాళ్ళ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టారంటూ కూడా కొండా సురేఖ మాట్లాడుతూ వచ్చారు. దీని మీద గతంలో కూడా చాలాసార్లు ఆరోపణలు వచ్చాయి. అయితే నిన్న కొండా సురేఖ ఆమె పర్సనలైజ్ అంటే ఆమెకు సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో దాడి జరుగుతుందో, ఆమెకు సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా హననం జరుగుతుందని చెప్పేసి ఆమె భావించారో దాన్ని కేటీఆర్కి ఇంప్లిమెంట్ చేస్తూ కేటీఆర్ గతంలో ఇలా చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి, దాని వెనక రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు, దాని వెనక సమంత ఉంది, దాని వెనక నాగచైతన్య ఉన్నారని చెప్పేసి ఇలా వాళ్ళ మీద ఆరోపణలు చేయడం వల్ల వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం ఏంటి అంటూ కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించిన అంశాన్ని కూడా కొండా సురేఖ మళ్ళీ లేవనెత్తారు. గతంలో ఎన్నికల సమయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రకుల్ రావు అంటూ కూడా కేటీఆర్ని డైరెక్ట్గా విమర్శించే పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. ఆ తరుణంలో కూడా కేటీఆర్కి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందంటూ కూడా ముఖ్యమంత్రి ఆ సమయంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ అంశాన్ని కూడా తీసుకొచ్చారు. కేటీఆర్ బాధ భరించలేక రకుల్ ప్రీత్ సింగ్ ఆయనకు దూరం అయిపోయి ఇప్పుడు
వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటూ కూడా కొండా సురేఖ వ్యాఖ్యానించి ఇలా ఒకళ్ళ మధ్య రాజకీయపరమైనటువంటి ఆరోపణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని కాస్త ఇండస్ట్రీకి సంబంధించి ఫేమస్ అయినటువంటి వ్యక్తుల్ని, పాపులర్ అయినటువంటి వ్యక్తుల్ని, ఇండస్ట్రీకి సంబంధించి ఎంతో పేరు ప్రఖ్యాతులకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయాలకు ఇంప్లిమెంట్ చేస్తూ ఈ నేతతో వీళ్ళకి సంబంధం ఉంది, ఈ నేత వీళ్ళని బెదిరించారు, అందుకోసమే వాళ్ళిద్దరు విడిపోయారని చెప్పేసి ఇలా వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద కామెంట్ చేయడం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే దీని మీద చాలా సీరియస్గా ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే అమల అయితే మరొక అడుగు ముందుకేసి డైరెక్ట్గా రాహుల్ గాంధీకి సెంట్రల్ కాంగ్రెస్ కమిటీకి కూడా కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ని ఆ వీడియోని ట్యాగ్ చేస్తూ వెంటనే ఆమె పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అమల ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వాస్తవానికి సంబంధించి పొలిటికల్గా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సహజంగా మారుతూ వస్తుంది. కానీ ఈ మేర ఇంత దూరంలో ఇంత హై వోల్టేజ్గా ఈ వ్యాఖ్యలు చేయడం అనేది కొండా సురేఖ కొంత తప్పు చేసిందనే ఖచ్చితంగా భావించవచ్చు. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించి, ఒక రాజకీయానికి సంబంధించి ఇద్దరి మధ్య వాదోపవాదాలు ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం సరైనదే. కానీ ఇలా ఆ ఇష్యూకి సంబంధించి, ఆ ఇష్యూకి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని వాళ్ళని లాక్కొచ్చి, దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించి చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తుల్ని, దాంతోపాటు వాళ్ళు ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నారు, లీగల్గా డివోర్స్ తీసుకొని నాగచైతన్య మరొక మహిళతో పెళ్లి చేసుకోబోతున్నాడు. సో ఇలా లీగల్ పరంగా అన్నీ పూర్తయిపోయినా కూడా ఎందుకు పదే రాజకీయానికి సంబంధించిన వ్యక్తులు ఎందుకు పదే ఈ ఇష్యూని, సెన్సిటైజ్ అయినటువంటి ఇష్యూని బయటకు తీసుకొచ్చి మీ రాజకీయాల కోసం, మీ స్వప్రయోజనాల కోసం ఎందుకు వాడుకుంటారంటూ కూడా నాగచైతన్య ఫ్యామిలీ అంతా కూడా, నాగార్జున కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ కమిటీ, అంటే సెంట్రల్ కాంగ్రెస్ కమిటీ కానివ్వండి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వెంటనే కొండా సురేఖకు సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వ్యక్తం చేస్తున్నారు. అయితే కొండా సురేఖ దీని మీద రియాక్ట్ అయ్యారు. నేను నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కొంత అసంబద్ధమైనప్పటికీ కూడా ఆ సమయంలో అవి ఆలోచించకుండా చేశాను. దానివల్ల అంటే గతంలో నేను ఏదైతే నా మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ కానీ, నా మీద జరుగుతున్నటువంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అలాంటి జరగకుండా ఉండాలని చెప్పేసి నేను పొరపాటున మాట్లాడినట్టు కూడా కొండా సురేఖ ఈరోజు బయటకు వచ్చి మీడియా పూర్వకంగా క్షమాపణ చెప్పారు. ఈ క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఈ చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఎక్కడా కూడా తగ్గేటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించి ఇటు రాజకీయ పరంగా, కాంగ్రెస్కి సంబంధించి కొండా సురేఖ పరంగా వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇది కాస్త ఒక పర్సనలైజ్డ్ ఇష్యూ అవడంతో ఇప్పుడు అది కాస్త ఇబ్బందిగా మారుతూ వస్తుంది. కొండా సురేఖ క్షమాపణ చెప్పినప్పటికీ కూడా ఇలాంటి ఇష్యూస్ని, అంటే ఒక పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఇష్యూస్ని ఎక్కడా కూడా మరొక రాజకీయ పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడటానికి కూడా సంబంధం లేదు అనే విధంగా ఒక జీవోని తీసుకొచ్చి ఖచ్చితంగా అలా మాట్లాడితే వాళ్ళ మీద ఒక చర్యలు తీసుకునే విధంగా తీసుకురావాలని చెప్పేసి కూడా ఒక పగడ్బందీగా ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలంటూ కూడా ఇటు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా కోరుతున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కొండా సురేఖ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రము ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా, తెలంగాణకి సంబంధించి రాజకీయాల పరంగా కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ ఇష్యూ కాస్త నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది. నేషనల్ మీడియాలో కూడా తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపైన కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్కి సంబంధించి ఎలా వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వాలు, వాళ్ళకి సంబంధించిన మంత్రులు ఎలా మాట్లాడతారని చెప్పేసి చెప్తున్నా. అంటే ఈ ఇష్యూ కాస్త కొండా సురేఖ చేసినటువంటి ఈ కామెంట్స్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి అనేది మాత్రం 100% చెప్పొచ్చు. ఎందుకంటే చేసినటువంటి కామెంట్స్ చిన్న వ్యక్తుల మీద కాదు, చేసినటువంటి కామెంట్స్ ఇండస్ట్రీకి సంబంధించి నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా హీరోలుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద, పాన్ ఇండియా హీరోయిన్లుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద కొండా సురేఖ చేసినటువంటి ఆరోపణలు. అంటే వాళ్ళు ఒక స్టేట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయినా కూడా ఆ ఇష్యూ కాస్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా వాళ్ళకి సంబంధించి ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించి ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఈ ఇష్యూ కాస్త ఇప్పుడు నేషనల్ మీడియా వైరల్ అవ్వడంతో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుంది, ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ కొండా సురేఖ మాత్రం ఒక అడుగు తొందరపడి ముందుకు వేశారనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఆమెకి రాజకీయ పరంగా అలాగే పార్టీ పరంగా కూడా నష్టం చేకూర్చే అవకాశం ఉంటుందనేది మాత్రము అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే దీని మీద క్షమాపణ చెప్పినప్పటికీ దీని మీద కొండా సురేఖ ఎలా రియాక్ట్ అవుతారు, దానికి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.